మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం 3వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు సమస్త పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి అష్టైశ్వర్యములు కలుగుటయే కాక మరణం అనంతరం శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము. కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు ఒక్కరోజైనా స్నానదాన జపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను, సావధానముగా శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుడు జనక మహారాజుకు ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం ఆంధ్రప్రదేశ్లో త్వనిష్ఠుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలను కలిగి ఉండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతార్చనను పూర్తి చేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకునేవాడు కాదు. సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అలా ఆయన గోదావరి నదీ తీర ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తూ ఉన్నాడు. గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై చాలా కాలంగా 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉంటారు. భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపేసి ఆహారంగా తింటూ ఉంటారు. దాంతో ఈ విషయం తెలిసి ఆ చుట్టుప్రక్కల ప్రజలు ఎవ్వరూ కూడా ఆ దరిదాపుల్లోనికి వచ్చేవారు కాదు. అందువలన ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న తత్వనిష్ఠుడికి ఆ ప్రాంతం కొత్త కావటం వలన ఈ విషయం తెలియదు. అటుగా ఎవ్వరూ రాకపోవటం వలన ఈ విషయం తష్టుడికి తెలియచెప్పేవారు కూడా లేరు. అందువలన తత్వనిష్ఠుడు గోదావరి తీరంలో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసులను చూస్తాడు. అంతే, భయంతో వణికిపోతాడు. ఇక ఈ పరిస్థితుల్లో తనను ఆ భగవంతుడే కాపాడాలని అనుకుంటాడు. నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి పరుగు అందుకుంటాడు. మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసులు తమను చూసి పారిపోతున్న బ్రాహ్మణుని చూస్తారు. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన వెంటపడతారు. బ్రహ్మరాక్షసులు తన వెంటపడటం చూసి తత్వనిష్ఠుడు మరింత వేగంగా పరిగెత్తటం మొదలు పెడతాడు. అయితే బ్రహ్మరాక్షసులు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చాలా వేగంగా అతనిని సమీపిస్తూ ఉంటారు. అప్పటికే చాలా రోజులుగా నడుస్తూ ఉండటం వలన ఆ బ్రాహ్మణుడు ఎక్కువగా పరిగెత్తలేకపోతూ ఉంటాడు. తాను బ్రహ్మరాక్షసులో చిక్కటం, వాళ్ళ చేతుల్లో చావటం ఖాయమని ఆయన భావిస్తాడు. బ్రహ్మ రాక్షసులు తత్వనిష్ఠుణ్ణి దాటుకుని ముందుకు వెళ్ళి ఆయనకు ఎదురుగా నిలబడతారు. వాళ్లను చూడగానే ఆయన కంపించిపోతాడు. తనని వదిలేయమని కోరతాడు. ఆ బ్రాహ్మణుడు చాలా భక్తిపరుడని, నియమనిష్టలు కలిగిన వాడని ఆయన తేజస్సును బట్టి బ్రహ్మ రాక్షసులకు అర్థమవుతుంది. అందువలన వాళ్ళంతా కూడా ఆయనకు వినయంగా నమస్కరిస్తారు. ఓ బ్రాహ్మణుడా, భయపడకు, నిన్ను మేము ఏమీ చెయ్యము. నీ వంటి ఉత్తమమైన బ్రాహ్మణుడిని ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావని అనిపించింది అని అంటారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మ రాక్షసులు తనకు నమస్కరించారో అప్పుడే తన్విష్ఠుడిలో భయం పోతుంది. ఆయన మనసు కాస్త తేలిక పడుతుంది. దాంతో ఆయన తన ఆయాసం దాహం తీర్చుకుంటాడు. ఆ తర్వాత, అయ్యా, మీరెవరు? చూడడానికి బ్రహ్మ రాక్షసులుగా ఉన్నారు. వికృతమైన ఆకారంతో భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. మీ ఆకారానికి మాటలకు పొంతన కుదరటం లేదు. మంచి వాళ్ళలానే మాట్లాడుతూ ఉన్నారు. అదే స్వభావంతో కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మీకు ఈ రూపాలు ఎలా వచ్చాయి అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు.
ప్రదేశంలో జనసంచారం లేకపోవటం చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ మీరు నివసిస్తూ ఉండటం వల్లనే ఇటుగా ఎవ్వరూ రావటం లేదనే విషయం నాకు అర్థమయ్యింది. కానీ మీరు మర్రి చెట్టుపై ఉండటం వలన దగ్గరకు వచ్చే వరకు నేను చూడలేదు. మీ వికృతమైన ఆకారాలను చూసి భయంతో పరిగెత్తాను. మరి నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంట పడ్డారు? మీకు ఏం కావాలి? నా వలన అయ్యే సాయమేదైనా ఉంటే తప్పక చేస్తాను అంటాడు. అప్పుడు బ్రహ్మరాక్షసులు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు. అందులో ఒకడు తన గురించి చెప్పటం మొదలు పెడతాడు. అయ్యా, నేను ద్రావిడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడిని. అంధరం అనే గ్రామానికి అధికారిని. ఆ గ్రామంలో ఎవరైనా సరే నేను చెప్పినట్లుగా వినవలసిందే. అధికార బలం వలన నేను అవినీతితో కూడిన ఎన్నో పనులను చేశాను. అన్యాయాలకు పాల్పడ్డాను. ఎంతోమందిని నమ్మించి మోసం చేశాను. వంచనతో సాధించిన సొమ్మును చూసుకుని నా తెలివితేటలకు నేను పొంగిపోయేవాడిని. ఎంతో కష్టపడి బ్రాహ్మణులు సంపాదించుకున్న సంపదను బలవంతంగా సొంతం చేసుకున్నాను. వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా నేను కనికరించేవాడిని కాదు. నేను చేసే అన్యాయాలను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నా తెలివితేటలతో వాళ్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేవాడిని. తోటి బ్రాహ్మణులను నేను ఎప్పుడూ గౌరవించలేదు. ఆకలితో ఉన్న బ్రాహ్మణులకు ఇంత అన్నం పెట్టలేదు. అహంభావం వలన అప్పట్లో అదో గొప్పతనంగా భావించి గర్వపడేవాడిని. ఊపిరి ఉన్నంత వరకు నేను నా ప్రవర్తనను మార్చుకోలేదు. అందువల్లనే భగవంతుడు నాపై ఎంతమాత్రం దయ చూపలేదు. నేను చేసిన పాపాలకు నరకంలో అనేక శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత బ్రహ్మ రాక్షసుడినై ఇదిగో ఇక్కడ ఈ చెట్టుపై ఉంటున్నాను. నిన్ను చూస్తూ ఉంటే ఉత్తమమైన బ్రాహ్మణుడిలా అనిపించావు. ఇలాంటి ధర్మాత్ముడి వలన నాకు ముక్తి కలుగుతుందని అనిపించింది. ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించమని కోరటం కోసమే నీ వెంట పడ్డాము. మమ్మల్ని కనికరించి ఇక్కడి నుంచి కదలాలి అని ఆ బ్రాహ్మణుడిని ప్రాధేయపడతాడు. బ్రహ్మ రాక్షసుడి వేదన వినగానే ఆ బ్రాహ్మణుడికి ఎంతో జాలి కలుగుతుంది. అందరినీ భయపెడుతూ బ్రతకతంలో ఆనందాన్ని పొందకుండా ఆ జన్మ నుంచే విముక్తిని పొందడానికి ప్రయత్నించటం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆ బ్రహ్మరాక్షసుడి మాటల్లో వినిపిస్తుంది, ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. అప్పుడు ఆయన మిగతా ఇద్దరు బ్రహ్మరాక్షసుల వైపు చూస్తూ మరి మీ కథ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు రెండవ బ్రహ్మరాక్షసుడు తన గురించిన విషయాలను చెప్పటం మొదలు పెడతాడు. బ్రాహ్మణుడికి రెండవ బ్రహ్మరాక్షసుడు నమస్కరిస్తూ, అయ్యా, నేను చేసిన పాపం కన్న వాళ్లను ప్రేమగా చూసుకోకపోవటమే. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఏ విషయంలోనూ నాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. నేను ఏది అడిగినా అది వారి శక్తికి మించినది అయినా సరే నా ఆనందం కోసం వెంటనే ఏర్పాటు చేసేవారు. నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం వాళ్ళు అనేక కష్టాలు పడ్డారు. నిజం చెప్పాలంటే వారు సుఖపడటం అనేది నేను చూడలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు అమర్చినవి అనుభవిస్తూ నేను సంతోషపడ్డానే గాని అందుకోసం వాళ్ళు పడుతున్న బాధలను గమనించేవాడిని కాదు. ఊహ తెలిసే వయసులో ఆ విషయాన్ని గ్రహించినా పెద్దగా పట్టించుకోలేదు. నన్ను ఆనందపెట్టడం కోసమే వాళ్ళు జన్మించారన్నట్టుగా వ్యవహరించటం మొదలుపెట్టాను. యవ్వనంలోనికి అడుగుపెట్టిన తర్వాత అందమైన అమ్మాయితో నా వివాహం జరిపించారు. ఆమెతో కలిసి నేను ఆనందంగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వివాహమైన తరువాత నేను పూర్తిగా భార్య వ్యామోహంలో పడిపోయాను. ఎంతసేపు భార్యకు ఏం కావాలో చూసేవాడిని కానీ తల్లిదండ్రులను పట్టించుకొని ఎరుగను. నా సంపాదనంతా కూడా నా భార్యతో విలాసంగా గడపటం కోసమే ఖర్చు చేస్తూ ఉండేవాడిని. తల్లిదండ్రుల అవసరాలు మాత్రం అడిగింది లేదు. సంతానం కలిగిన తరువాత భార్య బిడ్డలే లోకమైపోయారు. వాళ్లతో ఎప్పుడూ సంతోషంగా గడపటం కోసమే నేను నా కాలాన్ని ఖర్చు చేసేవాడిని. అమ్మా నాన్నలను ప్రేమగా చూసింది లేదు. కనీసం ఆత్మీయంగా పలకరించింది లేదు. పైగా విసురుకోవటాలు కసురుకోవటాలు చేసేవాడిని. అయినా వాళ్ళు అనుక్షణం నా బాగునే కోరుకునేవారు. అలా నా తల్లిదండ్రులు నా నుంచి ఏమీ ఆశించకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వయస్సు పైబడటంతో నన్ను అనారోగ్యాలు చుట్టుముట్టాయి.
ఆ స్థితిలో నా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడి ఉంటారనేది నాకు అర్థమయ్యింది. చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళాను. అక్కడ అనేక శిక్షలు అనుభవించాను. ఆ పాపం ఫలితంగానే బ్రహ్మ రాక్షస రూపం కూడా వచ్చింది. ఇక ఈ జన్మ చాలు, మాకు విముక్తిని ప్రసాదించు అని తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఇక త్వనిష్ఠుడు మూడవ బ్రహ్మ రాక్షసుడి వైపు చూశాడు. ఆయన తన కథను చెప్పటం మొదలు పెడతాడు. ఓ బ్రాహ్మణుడా, నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుడినే, కానీ నీ అంతటి ఉత్తముడిని కాను. నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అనునిత్యం భగవంతుడి పూజలో సేవలో తరించవలసిన నేను ఎప్పుడూ కూడా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. ఏ రోజున కూడా ఆ స్వామిని అంకిత భావంతో అర్చించినది లేదు. మనసంతా ఇతర వ్యామోహాలపై సంచరిస్తూ ఉండేది. మనసు ఎటు వెళ్ళితే నేను అటు వెళ్ళాను. ధర్మబద్ధమైన కోరికలను తీర్చడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటే నేను ఆయన పాదాలను వదిలిపెట్టి అందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణించాను. భగవంతుడి సేవ కోసం ఉపయోగించవలసిన వాటిని కూడా నేను నా సంతోషాల కోసం ఇతరులకు సమర్పించుకున్నాను. నేను నడుచుకునే మార్గం తప్పు అని నాకు చాలామందే చెప్పారు. కానీ నాలోని అహంభావం వలన నేను ఎప్పుడూ కూడా వినిపించుకోలేదు. నాకు తోచిన మార్గంలోనే నేను వెళ్ళాను. అందుకు నరకంలో తగిన శిక్షలనే అనుభవించాను. ఇక ఆ పాపంలోని భాగంగానే బ్రహ్మ రాక్షసుడిగా ఈ మర్రి చెట్టును పట్టుకుని ఉన్నాను. అయితే మాకు ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించు. అందుకు ఏం చెయ్యాలో చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటాడు. ఆ ముగ్గురి రాక్షసుల కథలను విన్న ఆ బ్రాహ్మణుడు వారితో ఇలా అంటాడు. ఓ బ్రహ్మ రాక్షసులారా, ఇక మీరు బాధపడవలసిన పని లేదు. ఇది కార్తీక మాసం. నేను నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శిస్తూ వెళ్తూ ఉన్నాను. మరికొన్ని రోజులలో కావేరీ నదికి చేరుకుంటాను. మీరు నన్ను అనుసరించండి. కార్తీక మాసంలో నదీ స్నానం వలన అనేక పాపాలు నశిస్తాయి. మీ వికృత రూపాలు కూడా పోతాయి అని చెప్తాడు. బ్రహ్మరాక్షసులు ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ముగ్గురు కూడా ఆ బ్రహ్మరాక్షసుణ్ణి అనుసరిస్తారు. అలా కొన్ని రోజుల పాటు ప్రయాణించి వాళ్ళు కావేరీ నదికి చేరుకుంటారు. ఆ నదిలో ఆ బ్రాహ్మణుడు స్నానం చేస్తాడు. ఆయన ఆదేశం మేరకు ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా ఆ నదిలో స్నానం చేస్తారు. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు తన నదీ స్నాన ఫలితాలను ఆ ముగ్గురుకు ధారపోస్తాడు. దాంతో వాళ్లకు బ్రహ్మ రాక్షస జన్మ నుంచి విముక్తి లభించి దివ్య శరీరాలతో పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో నదీ స్నానం అంతటి పుణ్యప్రదమైనది. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గోదావరి నదిలో కానీ స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది సకలైశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన తప్పనిసరిగా కార్తీక స్నానాలను ఆచరించాలి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తాడు. ఇదే స్కాందపురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని 3వ అధ్యాయం సమాప్తం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.